అండి, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. ఈరోజు ఈ వీడియోలో అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా వారు ట్రిప్కి వెళ్ళారని. సో వచ్చేసారు, అయితే తిరుపతికి వెళ్ళాడండి. తిరుపతికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మేము ఇంట్లో ఎలాంటి పద్ధతి ఫాలో అవుతాం అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా ఈ రోజు వచ్చారు. సో వచ్చినప్పుడు తను తీసుకొచ్చిన కొన్ని ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బయటకు వెళ్తే అసలు ఏం తీసుకురాడు, ప్రసాదాలు తప్ప. సో ప్రసాదాలు ఎక్కువ ఉన్నాయి షాప్ లో పెట్టుకోవడానికని. చిన్నది ఇందాక చూపించాను కదా వెంకటేశ్వర స్వామి విగ్రహము. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. సో వీడియో అయితే చాలా చిన్నదండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్ చేయండి. సో ఇంట్లో అయితే తీసుకొచ్చిన ప్రసాదాలు అంటే తెల్లవారుజామున కాదు, మార్నింగే వచ్చాడు. మేబీ 9 వరకు వచ్చాడు. అప్పటికే ఇంట్లో పూజ అయిపోయింది. సో దేవుడి దగ్గరికి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ పెట్టి పూజ అయితే చేసుకున్నాము. ఇంతకు ముందు అయితే అంటే పూర్వము కంపల్సరీ పుణ్యక్షేత్రాలకు ఇలాంటి యాత్రలకు వెళ్ళేసి వస్తే ఇంట్లో సత్యనారాయణ పూజ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య అయితే నేను ఇక్కడ చూడలేదు. ఇలా తీర్థయాత్రలకు పోయి వచ్చిన తర్వాత ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత సత్యనారాయణ పూజ చేయడము అవన్నీ మా చిన్నప్పుడు మాత్రం నిజంగా ఎంత బాగా అనిపించేదో. ఒకరింట్లో సత్యనారాయణ పూజ చేస్తున్నారంటే అది పెళ్ళి అయ్యన్న ఉండాలి, లేకపోతే ఇలా పుణ్యక్షేత్రాల కన్నా వెళ్ళొచ్చిన వాళ్ళు అయ్యన్న ఉండాలి. సో అలా జరిగేది. సో ఇప్పుడైతే అలా లేదు కాబట్టి నేను ఎప్పుడైనా సరే ట్రిప్కి కాదు ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు రాగానే మనం దేవుడి దగ్గర నుంచి ఏం ఐటమ్స్ అయితే తీసుకొచ్చామో అవన్నీ దేవుడి రూమ్లో పెట్టి ఒకసారి పూజ చేసుకొని ప్రసాదాలు అట్లా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. దానికన్నా ముందు ఇంటికి దగ్గరగా ఏదన్నా ఆలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం అలవాటు. సో ఇక్కడ చూశారు కదా, ఇంట్లో పూజ అవ్వగానే దగ్గరగా ఉన్నది మాకు కర్మన్ఘట్ టెంపుల్ చాలా ఫేమస్ ఆయన దగ్గర. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళేసాము. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నిజంగా శనివారం మంగళవారం అస్సలు చూడడానికి సరిపోదండి. అసలు దేవుడిని చూద్దామన్నా కానీ అంత చూడలేము, అంత క్లౌడ్ ఉంటుంది. అలా అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా చేంజెస్ కూడా అయ్యాయి. నేను చాలా మంత్స్ అవుతుంది అనుకుంటా వెళ్ళాక. ఇప్పుడు వెళ్ళేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. సో దేవుడు అదంతా ప్రాంగణం అయితే నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఆ టెంపుల్కి సంబంధించి. అక్కడ గోశాల అయితే ఉంటుంది, గోవులకి కొంచెం గడ్డి తినిపించేసి అయితే వచ్చేసాము. క్లీన్ చేసి ఇంట్లో కొన్ని పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను. అది రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాం. చిన్న పని ఉంది. అలాగే కూరగాయలు ఇంట్లో ఏవి లేవు. మొన్న మండే రోజు వర్షం పడింది, అదొకటి. తను లేడు, నేను వెళ్ళలేకపోయాను. సో ఇంట్లో అయితే ఏం కూరగాయలు లేవు. తను లేడు కాబట్టి ఆ 3 రోజులు మేము ఏదో ఒకటి తినేసి ఏదో అడ్జస్ట్ చేసేసుకున్నాము. బట్ ఇప్పుడైతే కూరగాయలు కావాలి అని మా వారిని తీసుకొని దాన్నపేట మార్కెట్కి అయితే వచ్చామండి. సో మార్నింగ్ టైం రావడం అలవాటు కదా, ఇలా మధ్యాహ్నం టైంలో ఎప్పుడు వెళ్ళలేదు. కానీ బాగుంది. కానీ నాకు ఇంట్రోవర్ట్ అండి, నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియోస్ తీయాలంటే కొంచెం ఎలాగో ఫీల్ అవుతా, అంటే ఎవరేమనుకుంటారో అని భయం ఉంటుంది లోపల. అందుకని జస్ట్ అక్కడ 2-3 క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. టమాటోలు తీసుకున్నాను, ఆలు తీసుకున్నాను, అలాగే ఇక్కడ కూరగాయలు తీసుకున్నాను, క్యాప్సికమ్. మరి కూరగాయల రేట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయండి. సో కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము. ఆనియన్స్ కూడా అయిపోయాయి. ఇంటికైతే వచ్చే ముందు ఇంకొక చిన్న పని ఉంటే అది కూడా చేసుకొని వచ్చేసాము. ఆల్మోస్ట్ మేము ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది, 3 అయింది అనుకుంటా. ఇంటికి రాగానే డోర్ లాక్ తీస్తున్నాను, ఉల్లిపాయల కవర్ పట్టమని పగిలిపోయి ఉల్లిపాయలు అన్నీ పడ్డాయి. సో అవి కూడా తీసి అన్నీ సర్ది పెట్టుకోలేదు, ఇంకా ఉల్లిపాయలు ఒక్కటి సర్ది పెట్టుకున్నాను. సో లంచ్ చేయలేదు, జస్ట్ టిఫిన్ మార్నింగ్ ఉప్మా ఏమో చేసి అదే తినేసి వెళ్ళాము. ఆకలి వేస్తుంది. సో పిల్లలకి పొద్దున బాక్స్కి ఏంటంటే పెసరపప్పు దోసకాయ కర్రీ చేశాను. సో ఇప్పుడు అదే ఉంది. అలాగే మొన్న దోశల కోసం అని టమాటా పచ్చడి నూరింటి అది ఉంది. సో అదైతే మేము పోపు పెట్టలేదు. మా పిల్లలకు పోపు లేకుండా తినేసారు, కానీ మా వారికి పోపు ఉండాలి. అందుకని టమాటా చట్నీ కూడా పోపు పెట్టేశాను. అలాగే బొంగులు ఉంటే బొంగులు కూడా వేయిస్తున్నాను. ఇలా పప్పు చట్నీ ఉన్నప్పుడు వేయించుకొని అదేనండి నంజుకొని తినడానికి ఏదైనా పక్కన ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే సర్వదర్శనంకి వెళ్ళారు, టోకెన్ అదంతా వేయించుకున్నా కానీ మనకి టైము ఈవినింగ్ 8 వరకు దర్శనం అయిపోతుంది అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిందంట.
ఒకటండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియకపోవచ్చు. తిరుపతికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం కాకుండా ముందట వరాహస్వామి దర్శనం చేసుకోవాలి. ఈసారి వరాహస్వామి దర్శనానికి కూడా మా వారికి 1.5 అవర్ టైం పట్టిందంట. అంత క్లౌడ్ ఉందంట. ఈ సీజన్లో కూడా చాలా జనాలు అంటే భక్తులు రావడము, దర్శించుకోవడము. చాలామందికి ఇంతకుముందు తెలియదు వరాహస్వామిని కంపల్సరీ దర్శించుకోవాలి అని. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల కానివ్వండి, ఒకరి నుంచి ఒకరికి బాగా తెలిసిపోయి వరాహస్వామి దర్శనం కూడా చాలామంది చేసుకుంటున్నారు. మాకు కూడా స్టార్టింగ్ తెలియదు. మేము మా బాబు పుట్టెంటికలకు వెళ్ళినప్పుడు మాకు తెలియదు, అప్పుడు దర్శనం చేసుకోలేదు. మళ్ళీ తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు చేసుకున్నాం. అది కూడా మాకు కూడా ఎవరో చెప్పారు, అందుకని దర్శనం చేసుకొని వచ్చాం. నిజంగా వరాహస్వామి లక్ష్మీదేవిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వరాహస్వామి దర్శనం చేసుకోగానే మళ్ళీ మా వారైతే దర్శనంకి వెళ్ళారంట. నాకు కాల్ చేసి చెప్పింది ఏంది, నైట్ 8 o'clockకి దర్శనం అయిపోతుంది మాదే అని చెప్పారు. బట్ ఆ రోజు అసలు దర్శనమే అవ్వలేదు, లైన్లోనే ఉన్నారంట. నెక్స్ట్ డే మార్నింగ్, అది కూడా ఎర్లీ మార్నింగ్ దర్శనం అయింది. చాలా బాగా అనిపించింది. తనైతే వచ్చేసారు, దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం తిని మళ్ళీ అక్కడి నుంచి వేరే టెంపుల్స్ ఉంటాయి కదా, కింద లక్ష్మీ అమ్మవారిది పద్మావతి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళేసి కంపల్సరీ అయితే తిరుపతికి వచ్చిన వాళ్ళు కాణిపాకము అలాగే శ్రీకాళహస్తి అస్సలు మిస్ అవ్వరు, వెళ్తారు, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాళహస్తికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ మన ఇంటికి వచ్చేసేయాలి, వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొద్దు. ముఖ్యంగా చాలా మంది చేసేది ఏంటంటే టైం ఉంటుంది కదా, మనం దర్శనానికి టైం ఉంటుంది కదా, ఫస్ట్ శ్రీకాళహస్తి చేసుకుందాం అనుకుంటారు. కానీ ఫస్ట్ శ్రీకాళహస్తి దర్శనం చేసుకోవద్దు. వెంకటేశ్వర స్వామి దర్శనం, అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం అయిన తర్వాత లాస్ట్లో శ్రీకాళహస్తి చేసుకొని మనం తిరిగి మన ఇంటికి వచ్చేసేయాలి. కానీ ఎక్కడ స్టే చేయొద్దు. మళ్ళీ ఇదంతా శ్రీకాళహస్తి టెంపుల్ అండి. ఇక్కడ కూడా ఎంత బాగుంటుందో అసలు. శ్రీకాళహస్తిలో మనకి శివయ్య ఉండేది వాయు రూపంలో ఉంటాడు, వాయులింగం అంటారు. మనకు అక్కడ నిదర్శనము శివయ్య ఉండడానికి సాక్ష్యం ఏంటంటే గర్భగుడిలో కదిలే దీపము. అసలు గర్భగుడిలో గాలి అనేది ఉండదు, కానీ దీపం అనేది కదులుతూ ఉంటుంది. అదే నిదర్శనం, అంటే వాయు రూపంలో అక్కడ శివయ్య ఉన్నాడు అనడానికి. నిజంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉండడము, మన చూడడము మన భాగ్యమే. అసలు అప్పటి వాళ్ళు ఎలా కట్టారో చూడండి, అసలు ఎంత బాగుంటుందో. లోపటైతే 2 కళ్ళు సరిపోవండి, ఒక్కొక్కటి ఒక్కొక్క, అసలు చెప్పడానికి వర్ణనాతీతం, అసలు చెప్పలేం కూడా, అది కళ్ళతోనే చూడాలి. ఇంకోటి శివయ్య, అందరు భక్తుడు కిందుండి దేవుడు పైన ఉంటే, ఈ శ్రీకాళహస్తిలో భక్తుడు కొండపైన ఉంటాడు, దేవుడు కింద ఉంటాడు. అదేనండి భక్త కన్నప్ప గుడి పైన ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఆలయం కూడా ఎంత బాగుందో చూడండి. అసలు ఆ గోపురాలు ఇవన్నీ చాలా ఇయర్స్ అవుతుంది. మళ్ళీ ఆ శివయ్యది, ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు ఎప్పుడు వస్తుందో అప్పుడు కంపల్సరీ వెళ్ళి చూడాలి. మీకు కూడా మంచిగా చూపిస్తాను. మీలో ఎవరన్నా తిరుపతికి వెళ్తే ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని తర్వాత లాస్ట్లో అంటే వెంకటేశ్వర స్వామి, పద్మావతి టెంపుల్ అన్నీ అయిపోయినాక, కాణిపాకం అవన్నీ అయిపోయినాక చివర్లో శ్రీకాళహస్తికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి అక్కడ రాహుకేతు పూజ కూడా చేయిస్తారు, వీలైతే చేయించుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో చివర్లో అయితే తిరుపతికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ఒక 2-3 ఉన్నాయి అనుకుంటా, అవి అయితే యాడ్ చేస్తాను చూడండి. నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పిలుపు వస్తుందని ఎదురు చూస్తున్నాను. వస్తే మాత్రం వెళ్ళేసి రావాలి. గోవిందా గోవిందా. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. ఉంటానండి. టేక్ కేర్.